అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్తా ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాలు అందచేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఆప్తా ఆధ్వర్యంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులను బట్టి ఉపకార వేతనాలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ కళాశాల చైర్మన్ పోతుల విశ్వం శ్రీ మహావిష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థి పేదరికం అనే అడ్డంకి ద్వారా చదువుకు దూరం అవ్వకూడదనే నినాదంతో ఆప్తా ఏర్పాటు కావడం ఆనందకరమన్నారు. చదువులోనూ రాణించిన విద్యార్థులు వారు ఉన్నత స్థానానికి వెళ్లిన తర్వాత తిరిగి ఆప్తాకు సహకారం అందించి మరింత మంది విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని తోడ్పడాలని కోరారు. విద్య సమాజంలో మార్పునకు ముఖ్య కారణమని దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఆప్తా ప్రతినిధులు వెంకట్ సానా, శ్రీధర్ ఆకుల, సానా నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఆప్తా 2018లో ఏర్పాటు చేసిన ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించి వారికి ఉపకార వేతనములతో పాటు వివిధ రకాలలో సేవలు అందిస్తున్నామని వారు చెప్పారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఆప్తా ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ విద్యకు ఆర్థిక సహకారమే కాకుండా వారు ఉన్నత స్థాయికి చేరే వరకు తమ సలహాలు, సూచనలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్ సానా, అడ్డాల సత్యనారాయణ, సుంకర సుమ, జిఎస్ మూర్తులతో పాటు సుంకర ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, బలరాం, భాస్కర్, భార్గవ్, రాజా, ప్రసాద్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చాలా మంది చాలా స్కెప్టికల్గా ఉన్నారు, అంటే డౌట్ఫుల్గా ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ని యూనిటీ ఆఫ్ కమాండ్తో ముందుకు తీసుకెళ్ళగలిగినారు. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసి చాలా బాగా చేస్తున్నారు. మై బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ద ఆప్తా మెంబర్స్ అండ్ ఇది త్వరితగతిన మై విషెస్ వర్డ్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్. బికాస్ ఇప్పటికే ఇంచుమించు అన్ని కాంటినెంట్స్లో మీ సర్వీసెస్ ఉన్నాయి. అన్ని కాంటినెంట్స్ నుంచి వచ్చిన మెంబర్స్ ఉన్నారు, యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. సో మై బెస్ట్ విషెస్ టు యూ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ వర్డ్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మేబీ ఐ డోంట్ నో అది ఎంతవరకు సింక్ అవుతుందో మీ ఐడియాలజీ, మీ ప్రయారిటీస్ అని, బట్ మై ఆల్ మై బెస్ట్ విషెస్. ఆప్తా గురించి చాలా మంది చెప్పారు. ఐ డూ అగ్రీ విత్ దట్. ఇంకా చాలా తక్కువే చెప్పడం జరుగుతుంది ఆప్తా గురించి. ఇంకా చాలా ఎక్కువ సర్వీసెస్ చేస్తున్నారు అండ్ చాలా మంచి రెప్యుటేషన్ తీసుకురాగలిగారు. ఎంత మంచి రెప్యుటేషన్ అంటే ఇప్పుడే చెప్పారు ఆయన, అమెరికన్ గవర్నమెంటే రికగ్నైజ్ చేసింది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్. ఆప్తాలో ఈ ఎస్ఎఫ్ ప్రోగ్రామే కాకుండా మొత్తం 35 సర్వీసెస్ ఉన్నాయండి. 35 సర్వీసెస్ మేము చాలా చేస్తున్నాం. ఈ స్టూడెంట్ ఇక్కడితో అయిపోకుండా వీళ్ళకి మళ్ళీ జాబ్ అసిస్టెంట్స్ అని, ట్రైనింగ్ అని, మళ్ళీ యూఎస్ వస్తే యూఎస్లో అసిస్టెంట్స్, అలాగే ఎంఎస్ చదువుకోవడానికి ఇలాగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నామండి. వీళ్ళని ఇక్కడితోనే వదిలేయం. మా ధ్యేయం ఏంటంటే స్టూడెంట్ ఫుల్గా ఎడ్యుకేట్ అయ్యి అలాగే సెటిల్ అయ్యి వాళ్ళ ప్రొఫెషన్లో ఎయిదర్ కెరియర్లో కానీ లేకపోతే ఎంపవర్మెంట్ లైక్ ఎంటర్ప్రనర్గా గ్రో అవ్వాలన్నా కూడా మా దగ్గర అసిస్టెంట్స్ ఉన్నాయండి. మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో ప్రతి మంత్ ఈ టాప్ ఇండస్ట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నామండి. అలాగే కొత్తగా ఆప్తా ఇండియా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాము. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ ఇంకా మంచిగా ఏం చేయొచ్చు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఇంతమంది చూస్తున్నకు వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ టు సపోర్టింగ్. అలాగే ఇక్కడ లోకల్గా మాకు చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అయితే స్టూడెంట్స్ ఇందాక వెంకట సనాగా చెప్పినట్టు స్టూడెంట్స్ స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆపకుండా వాళ్ళ కంటిన్యూషన్ చేయడం కోసమే ఈ ఆప్తా అల్యూమిన్ అనే టీమ్ని స్టార్ట్ అయింది. దీంట్లో నెక్స్ట్ సర్వీస్లో మ్యారేజెస్, వాళ్ళ పిల్లల్లో మ్యారేజ్ చేసుకోవాలన్నా సర్వీసెస్ ఉంటుంది. అలాగే ఇండియాలో జాబ్ చేయాలంటే కనుక జాబ్ అసిస్టెన్స్, లేదా యూఎస్ రావాలి అంటే కనుక H1B ప్రాసెస్లో అసిస్టెన్స్, యూఎస్ వచ్చిన తర్వాత అక్కడ మాస్టర్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడ అసిస్టెన్స్, అక్కడ యూఎస్లో మళ్ళీ జాబ్ చేయాలంటే కనుక ఆప్తాలో ఉన్న చాలామంది ఎంటర్ప్రైనర్స్
వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని ఎవ్రీ మంత్ 10 స్టూడెంట్స్కి మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా అదే కాకుండా యుఎస్లో ఉన్న ఆర్గనైజేషన్లో ఆప్తా అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ గాను, ప్లస్ లాస్ట్ ఇయర్ అమెరికన్ గవర్నమెంట్ నుంచి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా అవార్డు రావడం జరిగింది. సో ఆప్తా రోజు దినదినాభివృద్ధి చెంది మరీ ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని, అందులో మేజర్గా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మరియు ఇంకోటి మ్యాప్ మెడికల్ సర్వీసెస్ ప్రతి చోట కూడా మెడికల్ సర్వీస్ జరుగుతుంది. ఈ 2 విషయాల్లో ఆప్తా టాప్ పొజిషన్లో ఉందని తెలియజేస్తున్నాను. తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ అందరికీ శంకర సుమ, డాక్టర్ శంకర సుమ. నేను మా మల్టీ శంకర్ రాజేష్ బాబుని రిప్రజెంట్ చేస్తున్నానండి. గత లాస్ట్ టైం కాకినాడలో జరిగిన ఈవెంట్లో కూడా మేము ఉన్నాము. చాలా మంచి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చూస్తుంటే ఒక మదర్ ఏడుస్తుంటే ఈవెన్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మనం అంత సపోర్ట్ చేస్తున్నాము అంటే రాబోయే జనరేషన్స్కి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాము. ఖచ్చితంగా మా పిల్లల్ని కూడా మేము ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహిస్తాం. మేము మా పిల్లలు కూడా ముందుకు వస్తామండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆకుల శ్రీధర్ గారు ఇండియాలో కూడా మేము వ్యాపిస్తామని చెప్పారు. సో వీఆర్ దేర్ టు జాయిన్ దెమ్ అండ్ సపోర్ట్ ది కమ్యూనిటీ అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ యంగ్ జనరేషన్స్. వాళ్ళు కూడా వృద్ధిలోకి వచ్చి మంచి మంచి ప్రొఫైల్స్లో ఉండి సొసైటీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. రియల్లీ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు ది టీమ్ ఆఫ్టర్.